నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి అమలులోకి ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన న్యాయశాఖ. అనపర్తిలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం, నటుడు సల్మాన్ కు బెదిరింపులు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన రిజర్వేషన్లను ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. మొత్తం 56 ఎస్సీ కులాలకును 3 గ్రూపులుగా విభజించింది. ఏ గ్రూప్ లో 15 ఉపకులాలు ఉండగా వారికి 1% రిజర్వేషన్లు, బి గ్రూప్ లో ఉన్న 18 కులాలకు 9%, సి గ్రూప్ లో ఉన్న 26 కులాలకు 5% రిజర్వేషన్లు వర్తించనున్నట్లు పేర్కొంది. ఇకపై గ్రూపులు, కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ గెజెట్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉందని వెల్లడించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మినిస్టరీ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. మొక్కలు నాటే స్ఫూర్తిని చాటిన నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక, రాజ్యాంగ పరిరక్షణకు యువజన కాంగ్రెస్ కృషి చేయాలని ఆయన సూచించారు. యువజన కాంగ్రెస్ గా ఈ మొక్కలు నాటే కార్యక్రమం లోపల పూర్తిగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించింది. వచ్చే వర్షాకాలం వరకు ఒక ప్రణాళిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమంతో పాటుగా యువజన కాంగ్రెస్గా ఈ మొక్కలు నాటే కార్యక్రమం లోపల పూర్తిగా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మొక్కలు నాటే స్ఫూర్తి చాటిన యువజన కాంగ్రెస్కి అభినందనలు తెలియజేస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చిన స్ఫూర్తి సామాజిక, రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా చేసినారో అందుకొరకు కూడా యువజన కాంగ్రెస్ కృషి చేయాలని సందర్భంగా. మెదక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్దాస్ చౌరస్తా పోస్టాఫీస్ సర్కిల్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, వివిధ కుల సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. మనందరికీ కూడా ఆనందదాయకమైన రోజు ఈరోజు. సో మనం ఎన్నో జయంతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జరుపుకున్నాం.
బట్ ఈ జయంతి కొద్దిగా ప్రత్యేకమైన జయంతి. ఎందుకంటే ఈ ఇయర్ మనము 75 ఏళ్ళ మన రిపబ్లిక్ ఏర్పడి భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడి 75 ఏళ్ళు మనం పూర్తి చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున ఘనంగా కూడా 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా మనందరం కొలుస్తూ ఉంటామో మరి ఆ రాజ్యాంగం నిర్మించి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో మరి ఈ సంవత్సరం 135వ జయంతి మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుపుకోవడం చాలా ప్రత్యేకమైంది. సో మనమందరం చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా లేరు. మరి లేకపోయినా ఆయన మనం ప్రత్యక్షంగా చూడకపోయినా కానీ సో ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నాడో, ఏ అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అభ్యున్నతి చెందాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలి, విద్యా రంగంలో కానివ్వండి, అభ్యున్నతి రంగంలో కానివ్వండి, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఏదైతే పాటుపడినారో ఆర్టికల్స్లో ఉన్న ఆర్టికల్స్లో అన్నిట్లలో కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఆయన మనతోని ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన ఏ విలువలకు కట్టుబడి, ఏ సమానత్వానికి కట్టుబడి అందరూ అభివృద్ధి చెందాలి, ఎస్పెషల్లీ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి, ఏ రిలీజన్లో ఉన్న ఏ కాస్ట్లో ఉన్నా కానీ మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలనేసి పాటుపడినారు. అవి ఒక్కొక్కటి మనం ఆర్టికల్స్ అన్నింటిలో కూడా రాజ్యాంగంలో మనం చూస్తూ ఉంటాం. సో వాటిని అన్నింటినీ చూసినప్పుడు కూడా ఆయన ఏ ఆశలతో ముందుకు పోయినాడో ఒకసారి మళ్ళీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 135వ జయంతి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తము మన అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో సో ఆ విలువలను మనం పాటించుకుంటూ సో ఆయన జీవితం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ మండల్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘాల నేతలు ఈ వేడుకలను జరిపారు. బీసీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ కమిషన్ ఆనాటి ప్రభుత్వాలకు బీసీ మండల్ తెలియజేశారన్నారు. అనంతరం ఆయన అధ్యక్షతన ఏర్పడ్డ కమిషన్తో దేశవ్యాప్తంగా సర్వే చేపట్టి 2530 బీసీ ఉపకులాలు ఉన్నట్లు లెక్క తేల్చారని బీసీ సంఘం నేతలు అన్నారు. రాజ్యాంగ ఏర్పాటు కాలం లోపల ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు కల్పించినప్పటికీ బీసీలకు సంబంధించి కూడా వెసులుబాటు కోసం ప్రయత్నించినప్పుడు రాజ్యాంగ సభ సభ్యులు వ్యతిరేకించడం వల్ల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అప్పుడు అయిపోయింది. లోపల ఈ కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ ఈ సంక్షేమ సంఘం కన్వీనర్ మరియు మక్మల్ల రవీందర్ గారు ముఖ్యంగా వారు బీసీల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్ సాధన చేసినటువంటి గొప్ప మహనీయుడు కాబట్టి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భారత అత్యున్నత పురస్కారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం గర్వకారణంగా భావిస్తున్నాం. బీసీ మండల్ కమిషన్ నివేదికలు మొత్తం అమలు చేయాలి. వర్ధంతి ఘనంగా బీసీ నాయకుల మరియు లెక్క చేయాలి. దానికి ఒక మండల్ కమిషన్ వేయాలి. దానికి ఒక చట్టపరమైన ఒక డెడికేషన్ కమిటీ వేయాలని ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రులకు, రాష్ట్రపతికి, కేంద్ర మంత్రులకు తను తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం ఆయనకు మండల్ కమిషన్ బాధ్యతలు ఇచ్చారు. లెక్కలు జరిపి దాదాపు 2530 కులాలు ఉన్నాయని బీసీలలో ఆ రోజు లెక్క తేల్చిండు. ఆ లెక్కల ప్రకారం ఎవరెవరు బీసీ కులాలలో వెనుకబడ్డారు, మరి వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. మరి మా సంగతి ఏంది, మరి మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. చట్టసభలలో మాకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆ రోజు నివేదికల మొత్తం స్థూలంగా ఆయన నివేదికలు పొందుపరిచింది. నెల్లూరు జిల్లా సంఘం బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుని విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. 184 మందిలో 81 మంది పరీక్షకు హాజరవగా 103 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ సుమతి అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఇంకా ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి పిల్లలు తొందరగా లోపలికి పంపించండి.
అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజా సంఘాల నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని స్వయంగా డప్పు కొడుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జడ్పీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. దళిత దేవుడని భావిస్తున్నాము. ఆ దళిత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నేను మా పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, నాతో పాటు మా కార్యవర్గ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అసమానతలు చాలా ఎక్కువ ఉండేటివి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సమానమే అనే చట్టం మనం రూపొందించడం బాబా అంబేద్కర్ గారికి చెల్లిందని చెప్పేసి తెలియజేసుకుంటాం. మనం దళిత దేవుడని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే వస్తువుల ప్రదర్శనను వీక్షించారు. ఇవాల్టి నుంచి 20వ తేదీ వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్గా అగ్నిమాపక వారోత్సవాలు అంటే ఫైర్ సర్వీస్ వీక్ జరుపుకుంటున్నామండి. ఈ వీక్ జరుపుకోవడానికి కారణం ఏంటంటే 1944వ సంవత్సరం బొంబాయి ఓడరేవులో స్టెకాన్ అనే ఓడరేవు నుంచి మందుగుండు సామాగ్రి, బాంబులు, ఈ మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా దింపుతున్నప్పుడు ప్రమాదం జరిగి అగ్నిమంటలు వ్యాపించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అలాగే ఆ మంటలార్పణకు వచ్చిన అనేక మంది అగ్నిమాపక సిబ్బంది, సుమారు 61 మంది అగ్నిమాపక సిబ్బంది, 361 మంది అక్కడ లోకల్లో పనిచేసే మేస్త్రులు కానీ, జట్టోళ్ళు కానీ అందరూ అగ్ని ప్రమాదం బ్లాస్ట్ అవడంతో చనిపోయారండి. వారి ఆత్మకి శాంతి చేకూర్చడానికి ఏప్రిల్ 14ని అగ్నిమాపక వారోత్సవాలుగా మనం మొదలెట్టాము. 14 నుంచి 20వ తారీఖు దాకా మనం అగ్నిమాపక వారోత్సవాలు చేస్తాము. భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్గా అగ్నిమాపక వారోత్సవాలు అంటే ఫైర్ సర్వీస్ వీక్ జరుపుకుంటున్నామండి. ఈ వీక్ జరుపుకోవడం ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడడం కోసం, పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగ విషయాల్లోనే నిపుణుడు కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో కూడా అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచి ఆ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నిర్దేశించిన వ్యక్తి. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం చేసి తద్వారా భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశం చేసి ఏనాడో ఈరోజు ఏమి కావాలి, 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఏమి కావాలనే విషయం పైన కూడా సంపూర్ణంగా అదే రోజు అవగాహన చేసి అత్యద్భుతంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా ముందుకెళ్తా ఉంది అంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడడం కోసం,
పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందున ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో అంబేద్కర్ ప్రథముడని ఆయన కొనియాడారు. తెలుగులో నాయకులు గంగానాయుడు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా డివిఎంసీ మెంబర్ గంగులయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో అంబేద్కర్ ప్రథముడని ఆయన కొనియాడారు. కప్పులు తీసుకోండి, అందరి చేతికి తీసుకోండి, తీసుకోండి మా మీ కప్పులు చేతికి తీసుకొని తినండి. గుంటూరు జిల్లా ప్రజా వేదికలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి చైర్మన్గా ఉండి విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళు చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు. క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి.
దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాళ్ళు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు. ఒక 2000 పేజీల రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి చర్యలు తీసుకొని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీటింగులు పెట్టాం. గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటి చేసిన తర్వాత ఈరోజు నాకు ఎక్కడా కంప్లైంటే రావడం లేదు. ఈరోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్య. బాపట్ల జిల్లా అద్దంకిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని నంబూరువారిపాలెం బంగ్లా రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తామన్నారు. వచ్చే ఏడాదికి అద్దంకిలో డాక్టర్ అంబేద్కర్ పేరు మీద గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మన దేశంలో కాదు, ప్రపంచ నలుమూలలా తెలియని వారు అంటూ ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి కూడా అన్ని కష్టాలే. తల్లి అతి చిన్న వయసులోనే 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోవటం, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధమైన వెనకటి వేయకుండా ఉన్నతమైన చదువులు అభ్యర్థించడమే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో కూడా
ఆయన రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో దేశాల్లో కూడా దాన్ని అమలు చేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పడంలో ఏమాత్రం ఒక సందేహం లేదు. ఇందాక మన నంబూరు పాలెంలో కానీ ఇక్కడ కానీ ఎవరు చెప్పినా సరే అందరు చెప్పేది ఒకే మాట ఏంటంటే మనం ఏం సంపాదించినా ఏం చేసినా ఎవరైనా దోచుకొని వెళ్ళగలుగుతారు, కానీ ఒక విద్యను మాత్రం మన దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేని విషయాన్ని అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే మన మధ్య వ్యత్యాసాలు కానీ దూరం కానీ ఇవన్నీ కూడా బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి హోటల్ నుంచి వెళ్లిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి హోటల్ నుంచి వెళ్లిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి హోటల్ నుంచి వెళ్లిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. If you built an updates, keep watching 4 Sides TV.